అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక కుటుంబంలో గానీ, లేదా స్నేహితుల మధ్యన గానీ, లేదా ఒక ఆఫీసులో, లేదా మన వర్క్ ప్లేసుల్లో, లేదా మన ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉన్న ఆ బంధాలు, బాంధవ్యాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎలా ఉన్నాయి? ఇదివరకటి రోజుల్లో పోల్చుకుంటే, ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి? అనే కొన్ని విషయాలు అంటే వాటినే జీవిత సత్యాలు అంటారు. అవి అవనన్నా కాదన్నా అది నిజం. దాన్నే జీవిత సత్యాలు అంటారు. అలాంటి వాటిని కొన్ని గుర్తు చేసుకుందామా? మట్టి పాత్రల్లో భోజనం చేసినప్పుడు అందరిలో అందరి మధ్యన సహనం, ఆప్యాయత అనేది ఉండేది. అలా సహనంతో వారి బాంధవ్యాలను కొనసాగించేవారు. తర్వాత అరటి ఆకుల్లో భోజనం చేస్తున్నప్పుడు వారి బంధాలు చాలా పచ్చగా ఉండేవి. అరిటాకులు ఎలా అయితే పచ్చగా చాలా శుభంగా ఉంటాయో, అలానే వారి బంధాలు, బాంధవ్యాలు కూడా చాలా పచ్చగా, అందంగా ఉండేవి. తర్వాత లోహ పాత్రల్లో భోజనం చేస్తున్నప్పుడు సంబంధాల్లో ఆధునీకరణ ప్రారంభమైంది. ఆధునీకరణ అంటే మోడర్న్ అంత లైట్ తీసుకోవడమా అలా ఆధునీకరణ ప్రారంభమైంది. తర్వాత గాజు పాత్రల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలలో పగుళ్ళు వచ్చాయి. గాజు పాత్ర ఎలా అయితే కింద పడితే పగిలిపోతుందో అదే విధంగా బంధాలు, బాంధవ్యాల్లో కూడా పగుళ్ళు రావడం మొదలైంది. తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో థర్మాకోల్, థర్మాకోల్ ప్లేట్లు, థర్మాకోల్ గిన్నెలు వాటిల్లో భోజనం చేస్తున్నాము. అవి యూస్ అండ్ త్రో. వాటిలో భోంచేసేసి అరిటాకుల్లో భోజనం కాదు ఇప్పుడు. థర్మాకోల్, పేపర్లు ఇలా వాటిలో భోజనం చేసి పడేసేయడమే. యూస్ అండ్ త్రో. ఇప్పుడు బంధాలు కూడా అలానే ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకోవడం, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేయడం ఇలా ఉన్నాయి. సో, వీటిలో మార్పులు రావాలి. అందరూ ఎలా అయితే మట్టి పాత్రల్లో భోజనం చేసినప్పుడు ఎంత సహనంగా ఉన్నారో, ఫ్యామిలీలో ఆ బంధాలని, బాంధవ్యాలని ఎలా కొనసాగించారో, అలాగే అరిటాకుల్లో భోజనం చేసినప్పుడు ఎలా పచ్చగా ఉన్నారో, అలాంటి బంధాలు, బాంధవ్యాలు మరలా ఈ రోజుల్లో కూడా రావాలి అని ఒక చక్కని వాతావరణం కుటుంబంలో గానీ, మనం పనిచేసే కార్యాలయాల్లో గానీ, ఎక్కడైనా సరే స్కూల్లో గానీ ఒక చక్కటి వాతావరణం, ఒక చక్కటి అనురాగం, ఆప్యాయతతో కలిసిన ఒక వాతావరణం ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.